వర్క్ అయిపోయింది. అట్లా సరుకులు తెచ్చుకుందామని బయటికి పోయాను. ఇదేంటిది అవంతిక డెంటల్ కేరా. ఎట్టాగా బయటకు వచ్చాను చాయ్ తాగుదామని చాయ్ కేఫ్ పోయాను. అక్కడ ఈ చైనా అన్నాడు. నరేంద్ర మోడీజీ ఎన్నిసార్లు చెప్తున్నా మన ఏనంగా చైనా వస్తువులు వాడద్దని. వీళ్ళ దగ్గర చాయ్ తాగడానికి వచ్చిన పాపానికి చైనా చాయ్ ఇచ్చినట్టున్నాడు. చాలా దారుణంగా ఉంది. అసలు మనం వచ్చిన పని మర్చిపోయి అన్ని చేస్తున్నామని సరుకులు తీసుకున్నాం. మీ ఇంట్లో ఎవరన్నా అలాగా దుమ్ము పని చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి. హెల్త్ పాడు కాకుండా ఉంటుంది బెల్లం తింటే, ముఖ్యంగా డస్ట్ పని చేసే వాళ్ళకి. ఆ తర్వాత అపోలో ఫార్మసీకి పోయాను. మా వాళ్ళు ఏదో స్కిన్ కేర్ తీసుకుంటా అంటే మా అన్న ఏదో వ్యాస్లిన్ తీసుకుందాం అనుకున్నాడు చలికాలం అని. ఈ పెద్ద మనిషి ఏం చేసినంటే, సార్ డిస్కౌంట్లో తీసుకోండి సార్, మీకు పెద్ద బొక్క పెడదామని ఈ పెద్ద బాటిల్ ఇచ్చిండు. ఇది వ్యాపారం. అప్పటి వరకు మనం ఎందుకు ఖాళీగా ఉండాలని ఇక్కడ చాలా స్ప్రే బాటిల్ ఉంటే వాటి స్మెల్ చూద్దాం అనుకున్నాం. డబ్బాలన్నీ పడతొప్పినాం. ఆయన మాకలు చేసి షాపింగ్ అంతా అయిపోయింది. రూమ్కి వెళ్ళిపోతుంటే దారిలో ఈ బొమ్మ చూసిన, బ్లాక్ మ్యాజిక్ అంట. అలా చూసి వెళ్ళిపోకు మామ. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయ. మళ్ళా కలుద్దాం.